నమస్తే, వెల్కమ్ టు BCT న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాగ్దానాల అమలు గురించి మాట్లాడకపోవడం దురదృష్టకరం. మాజీ శాసనసభ్యుడు కోన రఘుపతి. మొట్టమొదటిగా సెల్ఫ్ డిస్ప్లే అవసరం, అది లేకపోతే ఏం చేసిన వ్యర్థమే. బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. బండ్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకున్న భక్తులు. విద్యార్థుల్లో మొట్టమొదటిగా సెల్ఫ్ డిస్ప్లే అవసరమని, అది లేకపోతే ఏం చేసిన వ్యర్థమేనని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అన్నారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో 2K 5K రన్ పోటీలు నిర్వహించారు. అనంతరం బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. శరీరంలో 72,000 నాడులు ఉంటాయని, అవి సరిగా పనిచేయాలంటే శరీరానికి నడక, పరిగెత్తడం చాలా అవసరమని ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ పేర్కొన్నారు. పరిగెత్తడం వల్ల శరీరానికి 72,000 నాడుల వలన ఉష్ణం ఉద్భవిస్తూ ఉందని అన్నారు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసకు పరమ భక్తుడని, మనలాంటి వారి కోసమే భూమి మీదకు వచ్చారన్నారు. రామకృష్ణ పరమహంస శారదాదేవి స్వామి వివేకానందలు ఒక సందేశాన్ని ఇచ్చారని, ఉదయం నిద్ర లేవగానే తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించుకోవాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఈ సంస్కారాన్ని నేర్పించారని సూచించారు. అనంతరం రామకృష్ణ సేవా సమితి నిర్వాహకులు చిరంజీవి, నటరాజ, సురేష్, సంతోష్, సేవకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉదయం తెల్లవారుజామున 6 గంటలకి మీరు పరిగెత్తే ఉత్సాహం చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకు స్వామి వివేకానంద పరిగెత్తమంటున్నారు? ఎవరైనా చెప్పగలరా? మనం అందరం పరిగెత్తేసాం. ఎందుకు పరిగెత్తామో మనకు తెలియదు, ఎందుకు పరిగెత్తాలో కూడా తెలియదు. మనలో 72,000 నాడులు ఉంటాయి, ఈ నరాలు ఉంటాయి. మీరు సైన్స్ చదువుకున్న వాడికి తెలుసుకోవాల్సిన విషయం, మనలో 72,000 నాడులు ఉన్నాయి, రక్త ప్రసరణ చేసే నాడులు. ఈ 72,000 నాడులు మీరు పరిగెత్తడం వల్ల శరీరానికి ఉష్ణం, అంటే శరీరానికి వేడి తగిలి మీలో ఉండే రక్త ప్రసరణ జరిగి మీలో ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది. మీరందరూ ఎందుకు పరిగెడుతున్నారు, ఎందుకు పరిగెత్తాలి, నా దేహం ఎంత చక్కగా ఉండాలనే ఒక సత్యాన్ని తెలుసుకుంటానికి మీరు పరిగెత్తాలి. మీ బాడీ కరెక్ట్గా లేకపోతే మీరు ఏ పని చేయలేరు, కనీసం కూర్చోలేరు, పడుకోలేరు, ఉంచోలేరు. ఇది మహానుభావులు, మన మహానుభావులు ఈ విధంగా వీళ్ళకి పరిగెత్తడం వల్ల ఒకనొక రోజు తెలుసుకుంటారు ఒక సత్యాన్ని మనందరికీ వారు ఉపదేశించారు. మన ఊరికినే ప్రైజుల కోసమో లేదా ఇంకోటి కోసమో పరిగెత్తడం కాదు. నా దేహం నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఎప్పుడూ పరిగెడుతూ ఉండాలి జీవిత కాలంలో అనే సత్యాన్ని మనం ఈ యొక్క మందిరం ద్వారా మనం అందరం తెలుసుకోవాలి. స్వామి వివేకానంద ఆయన మన కోసం వచ్చాడు, ఈ భూమి మీదకి మనలాంటి వాళ్ళ కోసం వచ్చాడు. వారి పరమ భక్తులు, రామకృష్ణ పరమహంసకు పరమ భక్తులు. ఇంకా నెక్స్ట్ సందర్భంలో ఎప్పుడన్నా సత్సంగం జరిగినప్పుడు చెప్తా వారి గురించి. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని 8వ వార్షికోత్సవం అని చెప్తున్నారు. నాకు కూడా ఆనందంగా ఉంది. నాకు కూడా అవకాశం కల్పించిన ముందు ట్రస్ట్ పీపుల్ని నేను ఒక శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. మనకు కనపడిన భగవంతుడు ఎవరో మనకి తెలియదు, భగవంతుడు ఎవరో మనం చూడలేదు, కానీ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనం చూడొచ్చు. అటువంటి తల్లిదండ్రులే మనకి దైవ స్వరూపులుగా ముందు భావించి అప్పుడే మనం బయటకు వస్తే మనందరూ చల్లగా ఉంటాం. తర్వాత మనకి విద్య నేర్పించిన గురువు, ఆయన కూడా భగవంతుడితో సమానం. వారికి కూడా మన పాద నమస్కారాలు చేయాలి, తర్వాత దైవానికి చేయాలి. డైరెక్ట్గా నువ్వు దేవుడు ధనం పెట్టినా దేవుడు హర్షించడు, నీకేం మార్కులు ఇయ్యడు. కానీ మీ తల్లిదండ్రులకు దండం పెట్టి మీరు బయటకు వస్తే మీకు ఆటోమేటిక్గా భగవంతుడు మార్కులు వేస్తాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు గమనించాలి. ఇది పిల్లలందరూ గ్రహించాలి, పెద్దలందరూ ఆ సంస్కారాన్ని నేర్పించాలి. మన బాధ్యత కూడా ఉంది, తల్లిదండ్రులకు కూడా ఆ బాధ్యత ఉంది. వాళ్ళకి ఆ సంస్కారం మీరు నిజమైన వాళ్ళకి ఆస్తులు ఇవ్వాలంటే ఈ సంస్కారం మీరు ఇస్తే అదే నిజమైన ఆస్తి మీరు. అది కాకుండా ఎంత డబ్బులు ఇచ్చి నా కొడుకులు అంటే కూడా అది కరెక్ట్ కాదు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదివారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు, అర్చకులు శ్రీ రామ్ శర్మలు మాట్లాడారు. ఆదివారం కావడంతో అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పములతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశపారపర్య అర్చకులు బల్లారెడ్డి తదితరులు ఉన్నారు. భక్తులందరూ కూడా చాలా అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కుబడులు తీర్చుకుంటూ వాళ్ళ యొక్క కోరికలు అమ్మవారికి వాళ్ళ ఏదైతే కోరుకుంటుందో ఆ కోరిక అమ్మవారికి చెప్పుకుని ఆ కోరిక నెరవేరుస్తుంది. ఈ భక్తులందరూ కూడా ఇంకా ఎవరైనా ఉంటే అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమో నమః. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎటువంటి వాగ్దానాలు అమలు గురించి మాట్లాడలేదని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మొదటిసారిగా బాపట్ల వచ్చిన సందర్భంగా మేమైతే చాలా ఆశ పెట్టుకున్నామని ఆయన చెప్పినటువంటి తల్లికి వందనం గురించి ఒక మాట చెప్తాడని ఎదురు చూశామని అన్నారు. తల్లికి వందనం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల్లో తాను గుర్తుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి స్కూల్ అభివృద్ధి చేశామని అన్నారు. పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి ఇవ్వవలసిన బకాయిల్ని తామే చెల్లించామని పేర్కొన్నారు. నాడు నేడు పనుల కింద 6 క్లాస్ రూమ్స్ వైఎస్ ప్రభుత్వంలో కట్టినవే అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రైవేటు స్కూళ్లకి ప్రాధాన్యత ఇస్తున్నారు మండిపడ్డారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీ తీసుకొస్తే వాటిని అభివృద్ధి చేయడం లేదన్నారు. అసత్య ప్రచారాలు చేస్తే లీగల్ గా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లా కేంద్రంగా మెడికల్ కాలేజీ తీసుకొచ్చామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత 6 నెలలుగా ఏం చేశామని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన మరి మొదటిసారిగా బాపట్ల వచ్చిన సందర్భంగా మేమైతే చాలా ఆశ పెట్టుకున్నాం. ఆయన చెప్పినటువంటి తల్లికి వందనం గురించి ఒక మాట చెప్తాడేమో అని చెప్పి అనుకున్నాం. నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి ఆ మాటలు ఇవాళ కూడా మన చెవిలో రింగులు తిరుగుతూ ఉన్నాయి. ఒక 15,000 ఇవ్వటానికే అమ్మఒడి అని చెప్పి ఆలోచిస్తే ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది, శ్రీలంక అయిపోతుందని చెప్పినటువంటి ఆ నోటి నుంచే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 తల్లికి వందనం పెద్దపేట వేస్తాం, అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తామని చెప్పినటువంటి ఆ మాటని పోల్చుకొని 6 నెలలు గడిచింది కదా. వచ్చిన సందర్భం స్కూల్కి విద్యకి సంబంధించి అంశం మీద వస్తూ ఉన్నారు కదా. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం స్వయాన ముఖ్యమంత్రి గారే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 రోజులు అధికారులందరినీ కూడా కసరత్తు చేయించి వడబోసి ఎవరు కూడా ఏ మాట అడగకుండా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకొని అన్ని విషయాలు, అది పిల్లల తల్లిదండ్రుల దగ్గర అయితేనేమి, మరి పూర్వ విద్యార్థులు అయితే చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసుకునే ఆయన కనపడ్డాడు. నేను పూర్వ విద్యార్థి, నేను కూడా పూర్వ విద్యార్థినే కదా. 71, 72 సంవత్సరాలు నేను కూడా మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్న స్టూడెంట్నే కదా. నేను కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి బాపట్ల నియోజకవర్గానికి 2 సార్లు శాసనసభ్యుడిగా ఉపసభాపతిగా చేసిన నేను ఆ ఫిల్టర్లో పడ్డా. కారణం ఏంటో వాళ్ళే చెప్పాలి. మరి అనేక మందిని మనం విస్మరించాం. మాకు కూడా అవకాశం వస్తే ఆ స్కూల్ చరిత్ర గురించి 2 మాటలు చెప్పేవాళ్ళమేమో. మేము చదువుకున్నటువంటి స్థితిగతుల గురించి 2 మాటలు మాట్లాడేవాళ్ళం. లేదు, మేమే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా ఆ స్కూలు రూపాంతరం చెందింది, ఏ రకంగా నాడు నేడు కింద దాదాపు 1,37,00,000 రూపాయలు ఆ స్కూల్కి వచ్చిన దరిమిలా ఆయనే స్వయంగా కూర్చున్నటువంటి ఆ టేబుల్స్ దగ్గర నుంచి, ఆ గ్రీన్ చాక్ బోర్డ్స్ దగ్గర నుంచి
వేసుకున్నటువంటి లైట్లు, యూజ్ చేసినటువంటి ఫ్యాన్ల దగ్గర నుంచి, తరగతుల గదుల నుంచి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగినటువంటి విషయాలని జ్ఞాపకం చేస్తామేమో అని మరి మమ్మల్ని రానేలేదేమో నాకైతే తెలియలేదు. అసలు ఈ ప్రోగ్రాం దేనికోసం వచ్చారు, ఏం చెప్పడానికి కోసం వచ్చారు, ఏం చెప్పి వెళ్ళారు? తీరా చూస్తే అంత శూన్యం. ఆ వెనకాతల కట్టినటువంటి ఒక స్ట్రక్చర్, దాదాపు గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ వేసినటువంటి స్ట్రక్చర్ని వీరి ప్రభుత్వమే గత ప్రభుత్వంలో దాదాపు ఎస్డిఎఫ్ గ్రాంట్ అని, ఎస్సీ ఎస్టీ గ్రాంట్ అని, 14th ఫైనాన్స్ అని ఒక 2-3 హెడ్ ఆఫ్ అకౌంట్స్లో దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ని 75 లక్షలు ఖర్చు పెట్టి ఆ స్ట్రక్చర్ని చేతులు ఎత్తేస్తే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దానికి చెల్లించినటువంటి చెల్లింపులు 35 లక్షల రూపాయలు మేము కట్టామన్న సంగతి ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మనబడి నాడు నేడు కింద 6 తరగతి గదులు, ఆ కింద ఉన్నటువంటి మీరు చూస్తే ఆ క్లాస్ రూమ్స్ని కట్టింది గత ఈ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా. మీరు ఆ టీచర్స్ మీటింగ్లో ఏ పేరెంట్లను అడిగారా, ఈ 6 నెలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయా, మీ పిల్లలకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయా, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి యూనిఫామ్సే ఇంకా వేసుకుని వస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు ఆ పిల్లలు వేసుకున్నట్టు యూనిఫామ్ జగన్మోహన్ రెడ్డి గారి సమయం ఇచ్చింది. మా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా మేము వేసిన రోడ్ల మీద నడిచారు, మేము వేసిన ఇచ్చిన నీళ్ళే తాగారు అంటుంటారు ఆయన కూడా. అలాగే ఇవాళ ఆయన దిగినటువంటి ఆ హెలిప్యాడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో వేసినదని, అక్కడి నుంచి బయటకు వచ్చిన రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వేసిందని, అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగినటువంటి రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వేసిందని, ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో తాడు పట్టుకొని లాగినటువంటి ఆ కాంప్లెక్స్ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వచ్చిందని, ఫైర్ ఇంజిన్ ఆఫీస్కి వెళ్ళేటువంటి రోడ్లో హాస్టల్ చుట్టానికి వెళ్ళినటువంటి ఆ రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వచ్చిందని, ఇవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని చెప్తా ఉన్నారు. ఓట్ల కోసమో గెలుపు కోసమో నోటుకు వచ్చినటువంటి అబద్ధాలు చెప్పి సంక్షేమం తప్ప అభివృద్ధి శూన్యం అని చెప్పినటువంటి మీరు మీ కళ్ళారా బాపట్లో జరిగినటువంటి అభివృద్ధిని చూసి కనీసం ఒక మాట చెప్పలేకపోయారు. ఆ మున్సిపల్ హై స్కూల్లో కలిగి తిరిగారే, ఆ కలిగి తిరిగినప్పుడు అక్కడ జరిగినటువంటి మార్పుల గురించి మీరు ఏం తెలుసుకున్నారు, అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, అడిగారా? మీరు అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారు, ఎంత జరిగిందని చెప్పారు, ఇంకా ఏమి చేయాలని మీరు గుర్తించారు? ఇది కదా మనం వెయిట్ చేసేది. ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చినటువంటి అప్పుడు విద్యా కేంద్రంగా ఉన్నటువంటి బాపట్ల ఈ విద్యా కేంద్రాన్ని ఇంకా విరాజిల్ల చేయడానికి తీసుకొచ్చుకున్నటువంటి మెడికల్ కళాశాలని ఎక్సెప్షనల్గా మిగతా అన్ని చోట్ల ఆపినా బాపట్లలో నడుపుతా అని చెప్పి, బాపట్లలో చేయిస్తా అని చెప్పి ఒక మాట అంటారేమో అని చెప్పి ఎదురు చూసాం. ఆ స్థానంలో వచ్చేటువంటి వ్యక్తి చాలా ఆశ్చర్యం వేసింది. 10 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ప్రోగ్రాం. దాదాపు 10 రోజులు అధికారులందరూ కూడా మరి అదే పనిలో ఉన్నారు. పనులన్నీ మార్కొని డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చేసిన పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి అదే పనిగా తల్లిదండ్రులు ఎవరు, ఆ తల్లిదండ్రుల్లో తెలుగుదేశం వాళ్ళు ఎవరు, మనకి ఎదురుకుండా ప్రశ్నించకుండా ఉండేవాళ్ళు ఎవరు, వాళ్ళని ఫిల్టర్ చేయడానికి వాళ్ళకి సమయం అంతా పట్టేసింది. 10 రోజులు ఎక్సర్సైజ్ చేసింది దేనికి రా అంటే దీనికి. లేని దగ్గర ఏదో చేస్తున్నట్టుగా ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వెనుతో పెట్టిన విద్య. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో వేంచేస్తున్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులు కోలాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
దాతల సహకారంతో మాల ధరించిన స్వాములకు అందించే చద్ది కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు అన్నారు. పెనుమెత్స హరిమ్మ స్వాములకు చద్ది కార్యక్రమం నిర్వహించారు. కర్లపాలెం అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప శివ భవానీ స్వాములకు అందిస్తున్న చద్ది కార్యక్రమం 14వ రోజుకు చేరుకుంది. శివ పార్వతులు, విష్ణువు, లక్ష్మీదేవి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ అమ్మవారికి అష్టోత్తర పూజలు, హారతులు, పడి పూజలు పెనుమత్స శివనాగరాజు, గీతలక్ష్మి, శ్రీనివాసరాజు, వెంకట నాగశ్రీ, రుక్మిణి దంపతులు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గాజుల శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అట్ల వేణు మోహన్ రెడ్డి, పరిమి దత్తాత్రేయ శర్మ, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, మెడతాటి శేషగిరిరావు నాయుడు, వెంకట నారాయణ, పసుపులేటి కొండలు, స్వామి తదితరులు పాల్గొన్నారు. మహాశాస్త్ర హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో 41 రోజు స్వాములు కానీ, భవానీలు కానీ, శివస్వాములు కానీ, ఇతర ఏ స్వాములైనా సరే మాల వేసుకుని వచ్చినాక 41 రోజు దాకా అన్నదానం చేస్తున్నాం కర్లపాలెం అయ్యప్ప స్వామి టెంపుల్లో. అది కూడా కాకుండా స్వామి, ఈ కర్లపాలెంకి ఒక ప్రత్యేకత ఉంది స్వామి. ఏంటంటే ఏ దాత దగ్గరికి వెళ్ళినా స్వామి మేము 41 రోజు అన్నదానం పెడుతున్నాం స్వామి, మీ సందరాసు స్వామి అంటే ఒక స్వామి 10 కేజీలు అంటున్నాడు, ఒక స్వామి 50 కేజీలు అంటున్నాడు, ఒక స్వామి నూనె డబ్బా అంటున్నాడు, ఒక స్వామి 50 కిలోలు పంచదార అంటున్నాడు స్వామి. ఆ దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది స్వామి. గత 19 సంవత్సరాల నుంచి నిరుత్యయంగా 41 రోజు కార్యక్రమం జరుగుతుంది స్వామి. అలాగే లాస్ట్ రోజు స్వామి మినిమం 4000 నుంచి 5000 మందికి సివిల్స్ అంటే దాతలు ఇచ్చిన సహాయకారంతో వాళ్ళందరినీ పిలిపించి ఆహ్వానించి వాళ్ళందరికీ సర్ది పెట్టడం జరుగుతుంది స్వామి. మాజీ సైనికులచే ఏర్పాటు చేయబడిన యునాని ఉచిత మెడికల్ క్యాంపును దిగ్విజయం చేసిన బాపట్ల ప్రజలకు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ధన్యవాదాలు తెలియజేశారు. బాపట్ల పట్టణంలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఉచిత యునాని వైద్య శిబిరాన్ని అంజుమన్ కమిటీ అధ్యక్షులు రహీం జానీ ప్రారంభించారు. యునాని ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న మాజీ సైనికులకు తమ వంతు సహకారాన్ని అందించిన బాపట్ల అంజుమన్ కమిటీ అధ్యక్షులు రహీం జానీ, అంజుమన్ కమిటీ సభ్యులకు తాండ్ర సాంబశివరావు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. బాపట్ల అంజుమన్ కమిటీ అధ్యక్షులు రహీం జానీ మాట్లాడుతూ బాపట్లలోని మాజీ సైనికులు సమాజ సేవలు కూడా చురుగ్గా పాల్గొనడమే కాకుండా ఆపదలో ఉన్నవారికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తూ ప్రజల్ని చైతన్యపరచడంలో కూడా తమ వంతు పాత్ర పోషించడం హర్షణీయమని కొనియాడారు. బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావుకు మాజీ సైనికులకు అభినందన తెలిపారు. హైదరాబాద్ నుండి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి బాపట్లలో ఉచిత యునాని వైద్య శిబిరానికి సహకరించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులు సైతం ఉచితంగా అందజేసిన మష్రీకి యునాని వైద్యశాల డైరెక్టర్ డాక్టర్ సాదియా ఫాతిమాకు, వారి బృందానికి ఎంపీటీసీ తాండ్ర ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో సుమారు 400 మందికి ఉచితంగా వైద్యం అందించారు. మాజీ సైనికులచే ఏర్పాటు చేయబడిన యునాని ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించడం సంతోషదాయకమన్నారు. మాజీ సైనికులందరూ కలిసి డాక్టర్ సాదియా ఫాతిమాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ మాజీ అధ్యక్షులు షేక్ జిలానీ, బాపట్ల ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, కోశాధికారి పువ్వాడ యలమంద, జాయింట్ సెక్రటరీ అశ్వతి రామకృష్ణారెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, ముఖ్య సలహాదారులు షేక్ అల్లావుద్దీన్, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, నిజాం రుక్మదరరావు, షేక్ కరీముల్లా, అబ్దుల్ రజాక్, టి వెంకటేశ్వర్లు, కె ఆంజనేయులు, మేకా ఏడుకొండలరావు, పసుపులేటి ప్రసాద్, బస్విరెడ్డి, ఓడు నాగరాజు, అజీం బాబు, కాదర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. मेरा क्लिनिक है, मैं आप लोगों को सर्व करने के लिए फ्री मेडिकल कैंप रखी, तो मैं यहाँ पर आप लोगों को एक बहुत ज़्यादा गैदरिंग है, तो एक लेक्चर में आप लोगों से ये बताना चाह रही हूँ कि आप लोगों की जो प्रॉब्लम है वो कॉमन प्रॉब्लम जैसे डायबिटीज़ है, पैरों का दर्द, जोड़ों का दर्द, मोकाल नोपी और डायबिटीज़ के लिए एवरी सेकेंड अवरली कुछ ना कुछ खाना, एवरी सेकेंड अवरली मतलब हर 2 घंटे में कुछ ना कुछ खाना, यानी जो हाई कार्ब्स में रहना, प्रोटीन या फिर फाइबरस फूड लेना, वो डायबिटिक अल्सर की बात हो गई। अब मैं मोकाल नोपी के लिए बोलूँगी। मोकाल नोपी के लिए भी हमारे पास बहुत अच्छा ट्रीटमेंट है। हम यहीं से जो दवा दिए ना वो दवा आप इस्तेमाल कीजिए, ऑयल लगाइए, रोज़ाना रात में ऑयल से मसाज करना है। बहुत ज़्यादा दर्द है तो तांबलपाकू लगाइए पैर पे। तांबलपाकू का जो स्मूथ सरफेस रहता है ना, चिकना हिस्सा स्किन पे रखना, और रफ सरफेस ऊपर रख के लगा उसका पट्टी बांधिए। मॉर्निंग में गर्म पानी से धोना ज़रूरी है। मॉर्निंग में गर्म पानी से उसको धोना, 1 मग पानी, 2 मग पानी नहीं, 5-6 मग पानी डालना और बहुत धीरे से डालना। उसको गर्म सेका लगना, जहाँ पर आपके दर्द है वहाँ पर सेका लगे, नहीं तक का दर्द कम नहीं होता।
కర్లపాలెం మండలంలో ప్రారంభమైన వరి కోతలు ఎకరాకు 30 నుండి 35 బస్తాలు అవుతున్నట్లు రైతులు వెల్లడించారు. కర్లపాలెం మండలంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో సుమారు 14,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. వరి పంట వివిధ దశల్లో ఉండగా చేతికి వచ్చిన వరిని కోతలు కోస్తున్నారు. వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆగుతుందో అనే ఆందోళనలో ఉన్న రైతులు హార్వెస్టర్ ద్వారా కోతలు కోసి వడ్లను సురక్షితమైన ప్రాంతంలో ఆరబెడుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బీపీటీ 5,204 రూపాయలు రకం వరి సాగు చేశామన్నారు. ఎకరాకు 25,000 నుండి 30,000 ఖర్చులు అయ్యాయన్నారు. 30 నుండి 35 బస్తాలు ధాన్యం అవుతుండగా పచ్చి వడ్లు బస్తా 1,400 రూపాయలకు దళారులు అడుగుతున్నారన్నారు. గిట్టుబాటు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 4 ఎకరాలు రైతులమే ఉరేసాము. వరి వంగరాలకి ఎకరాకు వచ్చి 30,000 రూపాయలు ఖర్చు ఉంది. కాబట్టి దిగుబడి ఏమో 30-32 కాడికి అవుతున్నాయి. కొన్ని కోతలు కోస్తున్నాము, కొన్ని ఏమో హార్వెస్టర్లు పెట్టి కోస్తున్నాము. పైన వాతావరణం ఏమో సరిగ్గా లేదు, మబ్బులు పడుతుంది, కొంత ఆందోళన చెందుతున్నాము. రేట్ ఏమో మద్దతు ధర ఏమో రైతుకి ఏమో గిట్టుబాటు ధర లేదు. దాని గురించి మీరు కొంచెం చర్యకి తీసుకోవాల్సింది అట్లుగా కోరుతున్నాము. 10 ఎకరాలు వ్యవసాయం చేశాం. ఎకరానికి 35,000 ఖర్చు అయింది మాకు. ఇక్కడ వడ్డే చూస్తేనేమో 30 బస్తాలు అయ్యేటట్లు లేవు. ఖర్చు పెరిగిపోయింది. మాకు గిట్టుబాటు ధర ఏమో వీళ్ళు దళారులు వచ్చి 1,350, 1,370 అంటున్నారు. అవి ఏమో మన ఖర్చులకు కూడా వచ్చేటట్లు లేదు. దీని గురించి ప్రభుత్వం పట్టించుకొని మనకు ఏమైనా గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాగ్దానాల అమలు గురించి మాట్లాడకపోవడం దురదృష్టకరం. మాజీ శాసనసభ్యుడు కోన రఘుపతి. మొట్టమొదటిగా సెల్ఫ్ డిస్ప్లే అవసరం, అది లేకపోతే ఏం చేసిన వ్యర్థమే. బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. బండ్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.